ప్రకాశం జిల్లాలో నరేగా కింద ఆర్థిక సంవత్సరం 2024-2025 సంబంధించిన 4.42 lakh జాబ్ కార్డ్స్ ఇష్యూ చేయడం జరిగింది. దాంట్లో టార్గెట్గా మనకు 1.35 crore పర్సన్ డేస్ ఆఫ్ వర్క్ ఇవ్వాల్సింది ఉండగా మనము అచీవ్ చేసినది 1.29 crores పర్సన్ డేస్, అంటే 96% అచీవ్ చేయడం జరిగింది. అదేవిధంగా 24-25లో 5.06 lakhs వేజ్ సీకర్స్ 2.95 lakh ఫ్యామిలీస్కు 272 crores పేమెంట్ వేజెస్ చేయడం జరిగింది. అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్స్ సీసీ రోడ్స్, సీసీ డ్రైన్స్, బీటీ రోడ్స్, టూరిజం రోడ్స్, అప్రోచ్ రోడ్స్ టు SC/ST కాలనీస్కి మొత్తం కలిపి 1369 వర్క్స్కి అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్స్ ఇవ్వడం జరిగింది. టోటల్ ఎస్టిమేటెడ్ కాస్ట్ 180.70 crores. దానికి గాను కంప్లీట్ చేసిన వర్క్స్ 1180 వర్క్స్ కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా 141 వర్క్స్ ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఇప్పటిదాకా స్పెండ్ చేసిన అమౌంట్ 132.02 crores. ఈ ఆర్థిక సంవత్సరం 2025-2026 సంబంధించి ఇమీడియట్గా ఈ 3 monthsలో ఏప్రిల్, మే, జూన్ టార్గెట్గా 1.11 crores పర్సన్ డేస్ ఆఫ్ వర్క్ 2.95 lakh ఫ్యామిలీస్కు ఇవ్వడానికి టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. దాన్ని అచీవ్ చేయడానికి యాక్షన్ ప్లాన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ప్రయారిటీ వర్క్స్గా నెక్స్ట్ 3 months పంచ ప్రాధాన్యాలు అవి ఏమేమంటే, మొదటిగా కన్స్ట్రక్షన్ ఆఫ్ క్యాటిల్ వాటర్ ట్రప్స్, రెండోది కంప్లీషన్ ఆఫ్ ఫార్మ్ పాండ్స్, మూడోది డీసిల్టింగ్ ఆఫ్ ఫీల్డ్ ఫీడర్ ఛానల్స్, ఫోర్త్ డీసిల్టింగ్ రెనోవేషన్ ఆఫ్ ఇరిగేషన్ ట్యాంక్స్, ఫిఫ్త్ మన జిల్లాలో యావరేజ్ మినిమం వేజ్ రేట్ 290 rupees నుంచి 300 పర్ డే పర్ వేజ్ సీకర్కు ఇవ్వడానికి టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. దాంట్లో ఫస్ట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ క్యాటిల్ వాటర్ ట్రప్స్ మన జిల్లాకు ఈ ఆర్థిక సంవత్సరంలో 1475 క్యాటిల్ వాటర్ ట్రప్స్ విత్ ద ఎస్టిమేటెడ్ కాస్ట్ 4.72 crores టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. దానికి గాను కావాల్సిన యాక్షన్ ప్లాన్ తయారు చేసి ఇన్ కోఆర్డినేషన్ విత్ అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ తయారు చేస్తున్నాము. ఆల్రెడీ వర్క్ మొదలు పెట్టడం కూడా జరిగింది. నెక్స్ట్ 15 to 20 daysలో ఏదైతే స్టార్ట్ చేస్తామో 1475 క్యాటిల్ వాటర్ ట్రప్స్ని కూడా కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. అదేవిధంగా ఫార్మ్ పాండ్స్ 9500 ఫార్మ్ పాండ్స్ విత్ ఎస్టిమేటెడ్ కాస్ట్ 47.50 crores. దానికి కూడా ఆల్రెడీ ప్లాన్ తయారు చేయడం జరిగింది. ఇప్పటిదాకా 44 కంప్లీట్ చేసి ఉన్నాము. ఈరోజు మీటింగ్ పెట్టి కూడా అందరూ ఫీల్డ్ అసిస్టెంట్స్కు నెక్స్ట్ 1 weekలో అరౌండ్ 800 ఫార్మ్ పాండ్స్ కంప్లీట్ చేయడానికి టార్గెట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 3 monthsలో మనకు ఏదైతే మన డిస్ట్రిక్ట్ ఇచ్చిన టార్గెట్ 9500 ఫార్మ్ పాండ్స్ని కూడా కంప్లీట్ చేయడానికి యాక్షన్ ప్లాన్ పెట్టుకోవడం జరిగింది. థర్డ్ డీసిల్టింగ్ ఆఫ్ ఫీల్డ్ కెనాల్స్ అండ్ ఫీడర్ ఛానల్స్ ఈ ఆర్థిక సంవత్సరానికి టార్గెట్గా 4043 kilometers ఫీడర్ ఛానల్స్ ఫీడర్ ఛానల్స్ విత్ అన్ ఎస్టిమేటెడ్ కాస్ట్ ఆఫ్ 101.70 crores. దానికి ఎస్టిమేట్తో టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. దీనికి కూడా ఇన్ కోఆర్డినేషన్ విత్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నాము. అదేవిధంగా డీసిల్టింగ్ అండ్ రెస్టరేషన్ ఆఫ్ ట్యాంక్స్, సో దానికి టార్గెట్గా 546 ట్యాంక్స్ డిస్ట్రిక్ట్లో విత్ ఎస్టిమేటెడ్ కాస్ట్ ఆఫ్ 54.60 crores పెట్టుకోవడం జరిగింది. ఇది కూడా మన విలేజెస్లో ఎక్కువ రైన్ వాటర్ కన్సర్వేషన్, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ ఇంప్రూవ్ చేయడానికి, అగ్రికల్చరల్ నీడ్స్ కూడా వాటర్ అవైలబిలిటీ ఉండాలనే ఉద్దేశంతో ఈ యాక్టివిటీస్ టేకప్ చేయడం జరుగుతున్నది.
ఫైనల్గా మినిమం వేజ్ రేట్, మన ప్రకాశం జిల్లాలో యావరేజ్ వేజ్ రేట్ కొద్దిగా తక్కువ ఉంది. ఈ సంవత్సరం దాన్ని పెంచడానికి ప్రత్యేకంగా కార్యాచరణ పెట్టుకోవడం జరిగింది. సో దాని వలన ప్రతి ఒక్క వేజ్ సీకర్ కూడా కనీసం 290 రూపీస్ వారికి ఇచ్చేటట్లు మనం కార్యాచరణ పెట్టుకోవడం జరిగింది. ఈ యాక్టివిటీస్ని కూడా ఇప్పుడు రాబోయే నెక్స్ట్ 3 monthsలో ప్రత్యేకంగా టేకప్ చేస్తాము. సో దానికి అందరూ డిపార్ట్మెంట్ వారికి ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కూడా పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ.